గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ లో ప్రయాణికుల సమస్యలను పర్యవేక్షించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లోని కొన్ని దుకాణాల్లో ఆహార పదార్థాలు, తాగునీరు తదితర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ధరల విషయంలో ప్రశ్నించిన వినియోగదారులకు షాప్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని, ఇష్టమైతే కొనండి లేకపోతే పోండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇక బస్సుల రాకపోకల విషయంలోనూ తీవ్ర అవ్యవస్థత నెలకొంది. ముఖ్యంగా వినుకొండ, నర్సరావుపేట, ఫిరంగిపురం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:45 గంటల వరకు ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోగా అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే పలు బస్సులు ఒకేసారి రావడం జరుగుతోందని, కొన్ని బస్సులు ప్లాట్ఫారం పైకి రాకుండానే ప్రయాణికులు ఎక్కే అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల సమయ పాలన, ప్లాట్ఫారం నిర్వహణపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి బస్టాండ్ లో వేచి ఉండాల్సి రావడంతో తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని చెప్తున్నారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొన్న ఈ అవస్థలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.